Good morning to all. Welcome to Ramanujan Maths Pulse for 10th. ముందుగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరందరూ 10th క్లాసు 100కి 100 మార్కులతో పాస్ అవబోతున్నారు. వెల్కమ్ టు మై క్లాస్. ఇది బేసిక్ క్లాస్ అండి. మీకు మ్యాథ్స్లో 100కి 100 మార్కులు రావాలన్నా లేదా ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసమే నేను ప్రాక్టీస్ అవ్వబోతున్నాను, దానికి మాత్రమే నాకు మార్క్స్ రావాలనుకున్న ఈ బేసిక్ క్లాస్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్ వరకే కాదు, 8th క్లాస్ వరకు కూడా ఇంపార్టెంటే, 9th క్లాస్ వరకు కూడా ఇంపార్టెంటే, 10థ్కి ఇంకా ఇంపార్టెంట్. వెల్కమ్ టు మై క్లాస్. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 అలాగా 12 ఇచ్చానండి క్వశ్చన్స్. వీడియోను పాజ్ చేసుకొని ఈ 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఇక్కడ చేయండి. అందులో ఒకటి తప్పైనా ఈ బేసిక్ క్లాస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఆన్సర్స్ మీరు చేయండి, వాటిని పూర్తిగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. చూడండి, ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ని 11 క్వశ్చన్స్ ఇచ్చాను, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5 + 5 + 5, దీనికి ఆన్సరు +15. అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. అన్ని ప్లస్లు ఉన్నాయి, అందుకే కలిపాను. 3 5 15 వేసాం. మరి దీని ముందు ఏ సింబల్ లేదే, ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదంటే దానికి అర్థం ఇక్కడ ప్లస్ ఉందని అర్థం. అక్కడ ఏముంది? ప్లస్ ఉందని అర్థం. ఇక్కడ చూడండి, అన్ని మైనస్లు ఉన్నాయి, అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. నా టెర్మినాలజీని అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అన్ని మైనస్లున్నా కలపాలి. 5 5 10, 10కి 5 కలిపితే 15. మైనస్ ఉంది కాబట్టి -15, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +15. అది అర్థమైందా? అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. తర్వాత ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, తీసివేయాలి. ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, తీసివేయాలి. 4లో 5 తీయాలా, 5లో 4 తీయాలా? 5లో నుంచి 4, 5లో 4 తీస్తే 1. మరి ప్లస్ వేయాలా, మైనస్ వేయాలా? 5 నెంబర్ పెద్దది కాబట్టి 4 కంటే, దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయాలి. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, గుర్తులు వేరువేరుగా ఉన్నాయి. ఒక గుర్తు మైనస్, ఇంకో గుర్తు ప్లస్ ఉన్నప్పుడు తీసివేయాలని చెప్పాను. ఇప్పుడు 10లో నుంచి 7 తీస్తే 3. ప్లస్ పెట్టాలా, మైనస్ పెట్టాలా? 10 నెంబర్ పెద్దది కాబట్టి దానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. గుర్తులు చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తులు పెట్టకపోతే నీకు లెక్కలు రానట్లే లెక్క. మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్కి ఎనిమి ఉందంటే అది మైనస్ మాత్రమే. చూస్తే ఒక గీతలా కనిపిస్తుంది, చాలా డేంజరస్. సో ఇక్కడ నేను 2 రకాలు చెప్పాను. అన్ని ప్లస్లున్నా కలపాలి, ఆ గుర్తే పెట్టాలి. అన్ని మైనస్లున్నా కలపాలి, ఆ గుర్తులే పెట్టాలి. ఒక ప్లస్ మైనస్ ఉన్నప్పుడు తీసివేయాలి. ఆ రెండిట్లో ఏది పెద్ద నెంబరో దానికి ఏ గుర్తుందో ఆ గుర్తు పెట్టాలి. గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎక్స్లు అండి. ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే, అన్నీ ఒకే ఫ్యామిలీ. మరి ఒకే ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఉంటాయి కదా కలిసి. సో కాబట్టి ఇటు చూడండి, ఇది ఎక్స్. ఎన్ని ఎక్స్లు? 2 ఎక్స్లు. ఇవి 3 ఎక్స్లు. ఇక్కడ 1 ఎక్స్ ఉంది. మొత్తం ఎన్ని ఎక్స్లు అయ్యి? దానికంటే ముందు ఇది ప్లస్సే, ఇది ప్లస్సే, దీని ముందు కూడా ప్లస్సే ఉంది. అన్నీ ప్లస్లే కనిపిస్తున్నాయి. అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి, 5 ఎక్స్లు అయినాయి. ఇదొక ఎక్స్, 6 ఎక్స్లు అయినాయి. 6 ఎక్స్లు, 6 ఎక్స్. ఎక్స్లు నువ్వు యాపిల్స్ అనుకో అర్థం కావాలంటే. ఇక్కడ 2 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 యాపిల్ ఉంది. మొత్తం 6 యాపిల్స్ అయ్యాయి. ఒక యాపిల్ నువ్వు ఎక్స్ అనుకున్నావు కాబట్టి ఎక్స్ వేసావు. మరి గుర్తు ఇంపార్టెంట్ చెప్పాను కదా, గుర్తు ప్లస్ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. ఇక్కడ చూడండి, అన్ని గుర్తులు మైనస్లే ఉన్నాయి, ఒకటే డిసైడ్ అవ్వు. గుర్తులన్నీ మైనస్లు ఉంటే కలపాలి. కలపండి. చూడండి, మరి ఇది ఏ ఫ్యామిలీ? వై ఫ్యామిలీ. వై వై వై. ఇక్కడ 2 వైలు ఉన్నాయి,
4 7, 4కు 2 కలిపితే 6, 6కి 7 కలిపితే 13, 13 వైలు, 13 వైలు. మరి గుర్తు ఇంపార్టెంట్ చెప్పాను, ప్లస్ కాదు, ఇక్కడ మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టాలి. -13y. తర్వాత చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, మరి దీని ముందు ఏముంది, మరి దీని ముందు కూడా ప్లస్ ఉన్నట్లు లెక్క. ఒక నెంబర్ ముందు ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్లు లెక్క. మరి ఇక్కడ ఇది ఎలా కలపాలి అంటే చూడండి, ఇది ఒక ఫ్యామిలీ ఎక్స్ ఫ్యామిలీ, ఇది వై ఫ్యామిలీ. ఈ రెండు వేరు వేరు ఫ్యామిలీస్. మరి రెండు వేరు వేరు ఫ్యామిలీస్ అంటే వేరువేరుగానే ఉంటాయి, కలిసి ఉండవు. కాబట్టి దీనికి 3x + 10yని కలపలేం కాబట్టి 3x + 10y రాసుకోవడం, అట్లా ఆ విధంగా రాసుకోవడం. దీని ముందు ప్లస్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని ముందు ఏది లేదంటే ప్లస్ ఉన్నట్లు లెక్క. +7, ఇది +7, దాని పక్కన మైనస్ ఉంది, దాని పక్కన ప్లస్ ఉంది, దాని పక్కన మైనస్ ఉంది, దాని పక్కన మైనస్ ఉంది. ఈ విధంగా క్లమ్జీగా ఇవ్వడం జరిగింది. అన్ని ప్లస్లు మైనస్ క్లమ్జీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్లన్నీ కలపండి, ఒక దగ్గర వేయండి. మైనస్లన్నీ కలపండి, ఒక దగ్గర వేయండి. నేను ఏది చెప్పాను, ప్లస్లున్నా కలపాలి, మైనస్లున్నా కలపాలి. ప్లస్లన్నీ కలపండి. ఇక్కడ +2 +7 +9 +9 +6 +15. ఇప్పుడు +15 ఈ విధంగా రాయాలి. తర్వాత ప్లస్లన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మైనస్లు చూడండి. -3 -5 -8 -8 -10 -18 ఈ విధంగా -18 వేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, అంత పెద్ద లెక్క కాస్త చిన్నదైపోయిందా. ఇప్పుడు చూడండి, గుర్తులు మెయిన్ నెంబర్స్ కాదు ఇంపార్టెంట్, సింబల్స్ చూడాలి. సింబల్స్, ఇది ప్లస్, ఇది మైనస్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు తీసివేయాలి. రెండు గుర్తులు వేరువేరుగా ఉన్నప్పుడు తీసివేయాలి. చూడండి, 15 18, 18లో నుంచి 15 తీస్తే 3 అండి, నెంబర్ 3. మరి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది, 18 కాబట్టి దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. అది ఆన్సర్ -3. ఈ విధంగా మీరు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. ఇంకా మీకు చెప్పాలంటే ఇది చెప్తాను వినండి, ఈ రెండు మీరు చేయాలి. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అన్ని క్లమ్జీగా ఉన్నాయి. మీరు ఏం చేయాలి, మైనస్లన్నీ ఒక దగ్గర, ప్లస్లన్నీ ఒక దగ్గర, ఈ లెక్కకు చేశారు. ఆ విధంగా ఈ విధంగా ఈ లెక్కకు అలా చేయడం కాదు. ఎందుకు చేయకూడదు చూడండి, ఇది వై ఫ్యామిలీ, ఇది వై ఫ్యామిలీ, ఇది ఎక్స్ ఫ్యామిలీ. అన్ని వై ఫ్యామిలీని అంతా ఒక దగ్గర, ఎక్స్ ఫ్యామిలీని అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. ముందు వై ఫ్యామిలీ రాస్తాను చూడండి, వై ఫ్యామిలీ -4y, వై ఫ్యామిలీ -7y, వై ఫ్యామిలీ +y ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎక్స్ ఫ్యామిలీ రాయాలి. ఎక్స్ ఫ్యామిలీ +3x, ఎక్స్ ఫ్యామిలీ -6x, ఎక్స్ ఫ్యామిలీ -x ఈ విధంగా రాసుకున్న తర్వాత చూడండి, ఇవన్నీ వై ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒకే ఫ్యామిలీని గుర్తులకు అనుగుణంగా మీరు చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు గుర్తులు ఒకేలా ఉన్నాయి, ఇది మైనస్సే, ఇది మైనస్సే, రెండు మైనస్లు, అన్ని మైనస్లు కూడా కలపాలి. ఈ రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి కలపాలి. 7కి 4 కలిపితే 11y, 7కి 4 కలిపితే 11y. ఇక్కడ చూడండి, 7కి 4 కలిపితే 11y -11y. మరి పక్కన ప్లస్ ఉంది కదా, +y ఉంది కదా, +y. ఇప్పుడు ఈ విధంగా రండి, ఇది +3x, ఇది -6x, ఇది -x. ఈ మూడు ఒక ఫ్యామిలీలో ఉన్నాయి కాబట్టి సింబల్స్ ఇంపార్టెంట్. ఇది మైనస్, ఇది మైనస్ కాబట్టి కలపాలి. 6x 1x, ఈ 7xలు అయ్యాయి. మరి సింబల్ ఏంటి, -7x. మరి ఇక్కడ +3x ఉండిపోయింది, దాన్ని టచ్ చేయలేదు కాబట్టి టచ్ అయ్యకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు సింబల్స్ అబ్జర్వ్ చేయాలి. ఇది మైనస్, ఇది ప్లస్. రెండు సింబల్స్ వేరువేరుగా ఉన్నప్పుడు తీసివేయాలి. 11yలో నుంచి 1y తీయు, 10y. మరి సింబల్ ఏంటి, 11 పెద్దది కాబట్టి మైనస్ పెట్టాలి. తర్వాత ఇది ఫ్యామిలీ ఎక్స్ ఫ్యామిలీ, ఇది కూడా ఎక్స్ ఫ్యామిలీ. సింబల్స్ ఇంపార్టెంట్, సింబల్స్ చూసుకోవాలి. ఇది మైనస్, ఇది ప్లస్. రెండు సింబల్స్ వేరువేరుగా ఉన్నప్పుడు తీసివేయాలి. 7లో నుంచి 3 తీస్తే 4, +4 -4 అంటే -4. ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పెట్టాలి. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిందే
చూసుకోవాల్సింది సింబల్స్. మైనస్ ఉందా, ప్లస్ ఉందా? అన్ని మైనస్లు ఉంటే కలుపు, అన్ని ప్లస్లు ఉన్నా కూడా కలపాలి. కలిపి ఆ సింబలే పెట్టాలి. రెండు సింబల్స్ వేరువేరుగా ఉంటే తీసివేయాలి. తీసివేసి పెద్ద నెంబర్కి ఏ గుర్తుందో ఆ గుర్తే పెట్టాలి. ఎక్స్లు కానీ వైలు కానీ ఉండేటప్పుడు ఒకే ఫ్యామిలీ ఉన్నవన్నీ ఒక దగ్గర, వేరే ఫ్యామిలీ ఉన్నది వేరే దగ్గర రాసుకోవాలి. ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ప్లస్ ఉంటే అన్ని ప్లస్లు ఉంటే కలపాలి, అన్ని మైనస్లు ఉన్నా కలపాలి. తర్వాత ఒకే ఫ్యామిలీలో ఉండాలి, వేరు సింబల్స్ ఉంటే తీసివేయాలి. ఈ విధంగా ఈ ప్లస్ ఎడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్లో ఇవేవేని ఉంటే చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 + 5 దీని ముందు ఏ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్లే లెక్క, ప్లస్ ఉన్నట్లే లెక్క. ఇప్పుడు చూడండి, అన్ని ప్లస్లున్నా కలపాలి, అన్ని మైనస్లున్నా కలపాలి. 5కి 5 కలిపితే 10, 5కి 5 కలిపితే 10. ఏ 10? +10 +10. ఇప్పుడు చూడండి, సేమ్ ఈ విధంగా అదే లెక్క మాదిరిగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒక నెంబర్ ముందు ఏ గుర్తు లేకపోతే ఏ గుర్తు ఉన్నట్లు మీకు తెలియాలి కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈ +5 +5 రెండు సింబల్స్ ప్లస్లే కాబట్టి కలపాలి. కలపాలి 10. ఏ 10? +10. ఇక్కడ చూడండి, ఇది మైనస్. దీని ముందు ఏ గుర్తుంది? ప్లస్ ఉంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు తీసివేయాలి. 5లో నుంచి 5 తీస్తే 0. 0కి ప్లస్ గుర్తులు కానీ మైనస్ గుర్తులు కానీ ఉండవు. తర్వాత ఇది చూడండి, -5 -5 రెండు గుర్తులు మైనస్లే. అన్ని మైనస్లు ఉన్నా కలపాలి, అన్ని ప్లస్లు ఉన్నా కలపాలి. 5కి 5 కలిపితే 10 -10. ఈ 4 క్వశ్చన్స్కి 4కు 4 రైట్ వచ్చిన వాళ్ళు ఈ బేసిక్ క్లాస్ అనేది అంత అవసరం ఉండదు. ఒకవేళ ఇందులోని ఏది తప్పు వచ్చినా మీ బేసిక్ క్లాస్ అనేది వినాలి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్లోకి వద్దాం. మల్టిప్లికేషన్ ఎక్కడ గుణించాలి? బ్రాకెట్ ఉండేటప్పుడు గుణించాలి, లేదా రెండు నెంబర్ల మధ్య డాట్ ఉంటుంది, డాట్ ఉన్నా గుణించాలి. ఇప్పుడు గుణించేటప్పుడు ముందు సింబల్స్ని గుణించాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. రెండు సింబల్స్ ఒకేలాంటి సింబల్స్ని గుణిస్తే ప్లస్ వస్తుంది, రెండు వేరు సింబల్స్ని గుణిస్తే మైనస్ వస్తుంది. గమనించగలరు. ఇక్కడ చూడండి, బ్రాకెట్ ఉంటే గుణించడం లెక్క, ప్లస్ ఉంటే కలపడం లెక్క, మైనస్ ఉంటే తీసివేయడం లెక్క. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి గుణించాలి. గుణించేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సింబల్ గుణించాలి, తర్వాత నెంబర్ గుణించాలి, తర్వాత ఎక్స్ని కానీ వైని కానీ జెడ్ని కానీ గుణించాలి. ఫస్ట్ సింబల్నే గుణించాలి. చాలామంది సింబల్ని విడిచిపెట్టి నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అది రాంగ్. ఫస్ట్ సింబల్. ఈ రెండు గుణించుకుంటున్నాయి. మైనస్, దీనికి ముందు ఏ గుర్తుంది? ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు సింబల్ అయిపోయింది, తర్వాత నెంబర్. 5 5 are 25. ఈ రెండు గుణించుకుంటున్నాయి చూడండి, బ్రాకెట్ ఉంది కాబట్టి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత 4 6 24. ఇక్కడ చూడండి, దీని ముందు ఏ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్లు లెక్క. ముందు గుణించేటప్పుడు ఒక ఆర్డర్, సింబల్ గుణించాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, తన నెంబర్ గుణించాలి. 2 5 are 10. తర్వాత ఎక్స్ని కానీ వైని కానీ జెడ్ని కానీ ఏ ఆల్ఫాబెట్ని గుణించాలన్నా గుణించుకోవచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, వై ఇంటూ వై వై స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, 5 ఇంటూ 5 5 స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, -3y ఉంది, ఒక బ్రాకెట్లో 2 ఉన్నాయి.
2x ఉంది ప్లస్ 3x ఉంది. ఇప్పుడు ఎలా గుణించాలంటే ఈ మైనస్ చేత, ఈ 3 చేత, ఈ y చేత, ఈ మూడింటిల చేత 2xని గుణించాలి ప్లస్ 3yని గుణించాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. పాలినామియల్స్ రావాలంటే ఇవి మీకు వచ్చి తీరాలి. ఫస్ట్ గుణించేటప్పుడు సింబల్ ఇది మైనస్, దీని ముందు ఏ గుర్తుంది? ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, తర్వాత నెంబర్ 3 2s are 6, తర్వాత ఎక్స్ని కానీ వైని కానీ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్వై. తర్వాత ఈ పార్ట్తో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 3yకి సింబల్ ఏముంది? ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, తర్వాత నెంబర్ 3 3s are 9, తర్వాత y ఇంటూ వై, వై స్క్వేర్. ఇప్పుడు ఇదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ, ఈ రెండు వేరు వేరు ఫ్యామిలీ ఉన్నాయి. ఇది వై స్క్వేర్ ఫ్యామిలీ, ఇది XY ఫ్యామిలీ. సో వేరు వేరు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంచడం, ఆ విధంగానే ఉంటాయి. ఇవి కలపడం కానీ తీసివేయడం కానీ జరగదు. ఇప్పుడు చూడండి డివిజన్స్. దీన్ని ఎలా చదవాలి అసలు అంటే దీన్ని 4/2/3, దీన్ని 4/2/3 అని చదవాలి. దీన్ని 2/3/4. పెద్ద బై వచ్చినప్పుడు మీరు బై అని చదవాలి, చిన్నది వచ్చినప్పుడు బై అని చదవాలి. దీన్ని 4/2/3. ఈ రెండు సమానంగా ఉన్నట్లు ఉన్నాయి కానీ ఆన్సర్స్ వేరండి. ఇది 2/3/4, అది గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని ఎలా చేయాలి? దీన్ని 4/2/3 అన్నాం కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై పెట్టాలి. ఇప్పుడు ఈ పెద్ద బై ఇదే కదా, దాని కింద ఉన్న ఫ్రాక్షన్ని పైకి తీసుకెళ్తే తిరగబడుతుంది. చూడండి ఇది ఇప్పుడు డివిజన్ కదా, ఈ డివిజన్ కాస్త ఇది తిరగబడేటప్పుడు ఇంటూగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్. దీన్ని 4/2/3 అన్నాం కదా, కింద ఉన్న ఫ్రాక్షన్ని పైకి తీసుకెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది. ఈ డివిజన్ అనేది ఇంటూగా మారుతుంది. 2/3 కాస్త 3/2 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 2/3 కాస్త 3/2 అవుతుంది. 6th క్వశ్చన్ చూడండి. 2/3/4. పెద్ద డివిజన్ ఎక్కడ ఉండొచ్చు? పెద్ద బై ఎక్కడ ఏందో అక్కడ ఉంటుంది డివిజన్. దాని కిందనున్న నెంబర్ ఏదైతే ఉందో పైకి తీసుకెళ్ళేటప్పుడు ఉల్టా అవుతుందని చెప్పాను. అంటే తిరగబడుతుంది. ఇది 4/1 ఉన్నట్లు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఈ 2/3కే 2/3 అనేది వెయ్యాలి. తర్వాత ఈ డివిజన్ అనేది ఎలాగ మారుతుంది? ఇంటూగా మారుతుంది. ఎప్పుడు ఇంటూగా మారుతుంది? ఈ 4/1ని 1/4గా ఉండేటప్పుడు ఇంటూగా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఈ విధంగా 4/2/3 దీనికి అర్థం. ఈ ఇంటూని ఈ డివైడెడ్ బైని ఇంటూగా మార్చాలంటే 4 ఇంటూ డివైడెడ్ బైకి రైట్ సైడ్ ఉన్న నెంబర్ని రివర్స్ చేయాలి, ఉల్టా చేయాలి. 2/3ని 3/2 చేయాలి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీన్ని ఏవైనా క్యాన్సిలేషన్ చేయాలా, చేయకూడదా అంటే చేయొచ్చు. ఎప్పుడు ఇది ఫ్రాక్షను, ఇది నెంబరు. ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు ఎలా కలపాలి, ఎలా గుణించాలి అనేది నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. ఇప్పుడు ఇవి ఒకసారి అలాగ చూసి మీ నోట్స్ ఉంటే నోట్ చేసుకొని మీకు మీరే ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొని ఆన్సర్స్ ఇచ్చుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇవి రాకపోతే మీకు బేసిక్ మ్యాథ్స్ రాకపోతే మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ చేయడం ఇంపాసిబుల్. లెక్కల్ని ఎప్పుడు కంఠస్థ పెట్టకూడదు. లెక్కల్ని ఎప్పుడు అర్థమే చేసుకోవాలి. అర్థం చేసుకుని ఒక్కసారి మీరు మ్యాథ్స్కి ఎడిక్ట్ అవ్వండి, ఇంక ఏ సబ్జెక్టు చేయబుద్ది లేదు. మ్యాథ్స్కి మీరు ఎడిక్ట్ అయితే ఇంక ఏ సబ్జెక్టు చేయబుద్ది లేదు. లెక్క చేసిన కొద్దీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫిజిక్స్ క్వశ్చన్ తీసుకుంటే చదివిన తర్వాత ఇంకో క్వశ్చన్ చదవబుద్ది లేదు. కానీ మ్యాథ్స్ ఒక లెక్క రాని, ఒక లెక్క వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకొక లెక్క చేయాలనిపిస్తుంది, ఇంకొక లెక్క చేయాలనిపిస్తుంది. కాబట్టి లెక్కల వైపు తరలి రండి. ఈ విధంగా ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అనేవి చేయడం జరుగుతుంది. తర్వాత సెషన్స్లో ప్లస్ అటువైపు పంపిస్తే ఏమవుతుంది,
స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ని ఎలా కలపాలి, ఎలా తీసివేయాలి, అవి అనేవి డిస్కస్ చేద్దాం. జై హింద్. జై హింద్ కంటే ముందు కొన్ని మొదట్లో ఇచ్చిన సమ్స్ అనేది చేస్తాను వినండి. 5 బ్రాకెట్ ఉందంటే ఇంటూ 5 5 జా 25. బ్రాకెట్ ఉంది, -5 ఇంటూ -5 అని అర్థం. ముందు గుణించాలంటే సింబల్ని గుణించాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత నెంబర్ గుణించాలి. 5 5 జా 25. ఎక్స్, ఇది ఎక్స్, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఎక్స్, ఇది వై, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై. 5/5 అంటే దీనికి ఆన్సర్ 1. స్క్వేర్ రూట్ 25 అంటే 5. 5 స్క్వేర్ అంటే 25. 1/5 ప్లస్ 4 అంటే 21/5. చాలామంది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి రావడం వల్ల కొంచెం ఇంగ్లీష్ అనేది కొంచెం వెనకబడడం కారణంగా కొంచెం ఇబ్బంది పడవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన టీచింగ్ అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని పదాలు ఇంగ్లీష్లో రావచ్చు, కొన్ని పదాలు తెలుగులో రావచ్చు. మ్యాక్సిమం తెలుగు వాడతాను, తెలుగు వాడిన తర్వాత ఇంగ్లీష్ వాడతాను. ఒకసారి గమనించండి. ఈ వీడియో అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.